బేసికల్గా థింగ్ ఏంటంటే గాయస్, లడ్డు గాడు మొన్న నుంచి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చూసిన స్టోరీ ఏమిటా, నాకు బాయ్ అంటే పిచ్చి ప్రేమ అలా సెటిల్ అవ్వడానికి వచ్చిండు. లడ్డు టీం మెంబర్, బాయ్ మరదల్ టీం మెంబర్, బాయ్ మరదల్ లవ్ వావ్. నేను లేనప్పుడు నువ్వు లడ్డుగాతో నాకెందుకు అయితే లేదు. కొట్టాలనిపించింది. ఫస్ట్ లడ్డుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయ వాడి స్టోరీ చూడు. భవి నువ్వంటే పిచ్చి, నీకోసం నేను చచ్చిపోతా, ఇది అది ఏదేదో పంచాయతీ అంటుండు. లడ్డుగాడే రా పైన, నువ్వు లడ్డుగాడే తమాషాలు తెగుతున్నావు. సారీ బ్రో, లడ్డు లవర్ ప్లీజ్. నీ గురించి నేను అడిగితే నీ గురించి నువ్వు అడుకోలేవా? ఇప్పుడు లడ్డు అని చెప్పనిద్దేను. लड्डू लौड़े के बाद, अरे लड्डू लड्डू लौड़े के बाद తెలియదు अभी पिलो पिलो लौड़े के बाद सर है पिलो स्टार अरे पिलो लौड़े ఏంట్రా స్టోరీ, ఏంట్రా స్టోరీ, ఏంట్రా నీకేమైందిరా? సరేరా, ఇప్పుడు ఈ స్టోరీ ఒక 30,000 40,000 చూస్తారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, నువ్వు బవి కోసం చచ్చిపోతున్నావు అనుకుంటారు. సరే ఇప్పుడు అంత అంత ఊసిపడాల్సి చెప్పేసి నాకు ఇప్పుడు ఫీలింగ్ వస్తున్నాయి, నాకు నువ్వు కావాలి. ఎట్లా బవి కోసం ఏం చేయగలుగుతావు? అమ్మని ఎవరు చూసుకునేది? అమ్మని ఎవరు చూసుకుంటారు? అమ్మని యాక్సెప్ట్ చేసినావు కదా, అది ప్రాంక్ అన్నాడు కదా, నేను దానికి రివర్స్ ఇప్పుడు ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఉన్నాయా? లేదు ప్రాంక్ అవన్నీ. జెన్యూన్ గా లవ్ చేస్తున్నాడు. వాడు ప్రేమిస్తే సాజానే కట్టిస్తాడు. అరే దాని మీదకి ఎక్కి మొత్తుకోరా. ఐ లవ్ యూ బాబీ కావాలి ఇప్పుడు. ఐ లవ్ యూ బాబీ. నా ప్రాణమా నీ కోసమే. సీరియస్ గా చెప్తున్నా నేను, నాకు కావాలి. చచ్చిపోయింది 2 నిమిషాలు చూడు. ముత్తోడు అడిగింది అట్లా నించుండు. ఇది నిజమైన ప్రేమ. సరేనా, ఇప్పుడు ఏంటి? వస్తే నువ్వు ఏడుస్తావో తెలియదు కానీ సరే అవన్నీ కాదు, నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి నాకు కొంచెం టైం. బేసికల్గా థింగ్ ఏంటంటే గాయస్, లడ్డు గాడు మొన్న నుంచి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. బవి మొన్న ఏదో ప్రాంక్ చేసిందిరా, ఏదో తమాషా స్టోరీ. లడ్డు గాడు ఒక వీడియో స్టోరీ పెట్టేసిందిరా. లడ్డు ఫిషర్ ఫిషరా వచ్చింది. చూసిన స్టోరీ ఏమిటా, నాకు బాయ్ అంటే పిచ్చి ప్రేమ అలా సెటిల్ అవ్వడానికి వచ్చిండు. భవి ఎవర్రా? నా మరదలు. ఓకే, నా మరదలు ప్రేమించచ్చు. మీ పండు పండు తిరుగుతున్నావు, దానివల్ల పండు పండు తిరిగేది.
పండు నీకు పండు కోసం ఏం తిరుగుతారు అలా పండు తిరుగుతారు ఎవరు బాధలు అలా ఉన్నావు ఆయన పండు తాగాకుంటే నేనేం తిరుగుతావే పెళ్లి చేసుకుని అట్లా మాట్లాడదు అరే ఆగరా స్వామి నువ్వు ఆగు టాపిక్ వదిలింది ఫస్ట్ థింగ్ హూ ఇస్ బాయ్ యువర్ పడతారు మై మడతారు హూ ఇస్ లడ్డు దట్ గర్ల్ ఫ్రెండ్ దట్ బాయ్ ఫ్రెండ్ ఎందుకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే లడ్డు టీమ్ మెంబర్ టీమ్ బాయ్ ఫ్రెండ్ మడతారు అవును. టీమ్ మెంబర్ బాయ్ మడతారు లవ్ వాట్ అంటే బ్రో అందరు జనాలంతా ఖాళీ ఉన్నారు వాడు మీకు అయిపో అనుకుంటున్నాడు బాబీ నీకు కొడతా కొట్టాలి కదా కొడతా బ్రో మరి తప్పు కదా నేను లేనప్పుడు నువ్వు లడ్డుగాంతో అది సరసన మనం ఏం చేయట్లేము అందుకే మనం మీకు కావట్లేదేమో నాకేది అయితే దానిలోనే వాళ్ళు చిన్నది ఖాళీ చేసి మడతలు ఎవరు ఎరా ఇక్కడెక్కడ ఇక్కడే ఉన్నా చెప్పు. అత్తిల్లొక్క సుందరి అత్తిల్ ఏ అంత లేదు దాని మొహాన్ అబ్బా, ఎందుకు కొడుతున్నావు? కొట్టాలనిపించింది ఏ, ఫోన్ ఏంటి ఎవరిది? ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టింది లోపల. ఫోన్ నేను పెడతా ఛార్జింగ్ ఎవరికి ఫోన్ కి Guarantee. నువ్వు అన్ని డబల్ మీనింగ్ Guarantee. ఫస్ట్ లడ్డుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయ స్టోరీ చూడు భవి నువ్వంటే పిచ్చి నీకోసం నేను చచ్చిపోతా ఇది అది ఏదేదో పంచాయతీ అంటుండు ఎవరు లడ్డువా? మీ లడ్డు ఒకసారి స్టోరీ చూడు ఒక నిమిషం నువ్వు స్టోరీ చూసి వస్తున్నావు హలో ఇంకో చెప్పలేము సెట్ చేసుకో పిచ్చి కూకడు వాడు ఏమంటుంది తెలుసా నా మరదని ఎట్లా పోతున్నాడు లడ్డు సెట్ అదే అజయ్ సెట్ చేసుకో అదే నీ గురించి చెప్తున్నా లడ్డుగాడే రా పైన వీడికి దా. ఏమైంది? ఇలా పెట్టి- నువ్వు లడ్డుగాడే తమాషాలు తెగుతున్నా బ్రో సారీ బ్రో ఐఎమ్ ఆడ లడ్డు లవర్ ప్లీజ్ డోంట్ టచ్ లడ్డు లాయర్స్రా లేదు. మరి వాడు ప్రపోజ్ చేసుకోగా అది వాడు నాకు చేసిండు, ప్రాంక్ చేసిండు. నేను దానికి సరే వాడు ఇప్పుడు స్టోరీ ఎందుకు పెట్టినా నాకు ఇప్పుడు క్లారిటీ రావాలి లవ్ చేస్తుంది కాబట్టి అవు నీ గురించి నేను అడిగితే నీ గురించి నువ్వు అడుకోలేవా ఇప్పుడు లడ్డు అని చెప్పడం ఇద్దేను ఏంట్రా ఈ స్టోరీ నేను మజాగా ఇట్లా కూడా చూపిరా ఇట్లా చూపిస్తా ఏం అవసరం లేదు పోయి పోపా చూపిస్తారా? పని పిద్దుదా చెప్పండి తెలంగాణ సరే. పోయి పోపా లడ్డు ఎక్కడ? రా పైన మీ లడ్డు బేబీ అని లడ్డు కాదు లడ్డు లౌడేకే బాల్ అని లడ్డు లడ్డు. లౌడేకే బాల్ తెలియదు ఎందుకు అవి పిలు పిలు లౌడేకే బాల్ సరే పిలుస్తా. అది పిచ్చి పిచ్చి లౌడ్ ఎక్కు. గట్టిగా గట్టిగా లౌడ్ ఎక్కే బా. వాళ్ళ ముందు బతుకుతా ఏం చేస్తుంది బ్రో లడ్డు నేను ఉన్నా పంచాయతీ లడ్డు ఏంట్రా స్టోరీ ఏంట్రా స్టోరీ చెప్తున్నా, స్టోరీ చెప్తున్నా. స్టోరీ ఏంట్రా నీకేమైందిరా? ఆ, ఎందుకలా స్టోరీ పెట్టావురా? ఇష్టం కాబట్టి పెట్టినా ఏమి ఇష్టం బే ఎవరు ఏమి ఇస్తుండు మావాడు ప్రేమిస్తున్నా అన్న అవు చెప్పు మొన్న ప్రాంక్ అంటది సరేరా ఇప్పుడు ఈ స్టోరీ ఒక 30,000-40,000 చూస్తారు వాళ్ళందరూ ఏమనుకుంటారు నువ్వు బది కోసం చచ్చిపోతావు అనుకుంటారు మరి ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసినప్పుడు లేదా నేను సరే ప్రాంక్ చేసిన మళ్ళీ అమ్మాయి ఏమన్నది నేను కూడా అది నువ్వు నాకు కావాలి నువ్వు ఇది అది అదే అని. నా- అంటే ప్రేమని ఒక ఇది చేస్తావా మీరు ఒక నిమిషం అవు నీకు ప్రాంక్ అని తెలియదా ఎవరికి? నీకు తెలియదా నాకు తెలీదు. ఎందుకు తెలియదు నేను ప్రాంక్ చేసిన ఆ అమ్మాయికి తెలియదు మళ్ళీ లాస్ట్ ప్రాంక్ అని చెప్పిన సరే ఇప్పుడు అంత ఊసి పడాల్సి చెప్పేసి అవన్నీ prank. ఆ, నేను Prank. చేసిందంతా నాకు ఇప్పుడు prank. ఫీలింగ్స్ వస్తున్నాయి నాకు నువ్వు కావాలి ఏయ్, పెళ్లి అంటే ఇప్పుడు చేసుకుంటా. ఎట్లా కానీ అదే వాడు ప్రాంక్ చేసినప్పుడు లేదా
కదా, నేను దానికి రివెంజ్ మీరు ఏం చేస్తారు అది భవి కోసం? ఆవు భవి కోసం ఏం చేయగలుగుతారు? దొరికేస్తాడు ఇప్పుడు. ఆ మొట్ట దూకుతాయి ఆ, ఇట్లా. నేను చచ్చిపోతే అమ్మాయిని ఎవరు చూసుకునేది? అమ్మాయిని ఎవరు చూసుకుంటారు? అరే, వడ్నా. వద్దు, ఆగు, ఒక మాట, మామూలు మాట్లాడుతున్నా, ఆగు జరా. ఇప్పుడు వాడు ఒకటి చెప్తుండే, నువ్వు వాడి ఫీలింగ్స్ ఆడుకున్నావు, వాడు నేను వదలని అంటుండు. నట్టువా? వదలను. నేను వాడి నా feelings నువ్వు ఆడుకున్నాను. ఏం ఆడుకున్నావు ఫీలింగ్స్ తో? వాడు first propose చేసిండు. మరి యాక్సెప్ట్ చేసినావు కదా? అది prank అన్నాడుగా, నేను దానికి revenge నువ్వు మరి పెట్టాను. ఇప్పుడు ఫీలింగ్స్ ఆడుకుంటున్నావు. ఫీలింగ్స్ ఉన్నాయా? లేదు ప్రాంక్ అవన్నీ. ఇప్పుడు మరి మొన్న kiss ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు ఏమన్నది? హగ్ ఎందుకు ఇచ్చినావు? ప్రాంక్. సరే, నేను కూడా kiss ఇస్తాను. దయ్యం. అది prank అని చెప్తా. ఇస్తా kiss ఇచ్చి. యా. వాడు నాకు ప్రపోజల్ లో కిస్ ఇచ్చిండు, నేను ఎట్లా ఇచ్చింది కిసు? ఒక్కసారి కెమెరా ఆఫ్ లో ఉన్నప్పుడు కూడా లిప్ కిస్ ఇచ్చింది. ఎట్లా కిసు? ఎట్లా ఇచ్చింది? పెడతా చూపి. ఒకసారి చూపి, అది చూపి, చూపి, పర్లేదు, చూపి, చూపి. ఆ, పెట్టు, పెట్టు. ఇది పోనీ, ఇది పోనీ. ఇది పోనీ. ఇది ఏదో ఆగవాగం చేస్తున్నారేంటి? ఆగవాగా నాకు నీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి. అది నువ్వు కావాలి. కావాలంటే నువ్వు చాలా దాని మీద serious ఎక్కు. చెప్తున్నా. దాని మీద ఎక్కి ఐ లవ్ యూ అని చెప్పి మొత్తుకోరా. ఇది మళ్ళీ ఇంకొక ప్రాంక్ Prank కాదు, మీరే వచ్చింది. నేనేమన్నా? జెన్యూన్ గా లవ్ చేస్తున్నట్టు జెన్యూన్ గా లవ్ చేసిన నేను వాళ్ళకి మధ్యలో story రాను, పెట్టా. ఇద్దరి మధ్యలో రాను. ఏ రోజైనా నువ్వు ఇష్టమైన స్టోరీ పెట్టా? ఏ రోజైనా నువ్వు ఇష్టమైన స్టోరీ పెట్టా? అసలు లవ్ మీనింగే తెలియదు నీకు, నువ్వు నన్ను వచ్చేస్తావా? నాకు అవసరం లేదు, నువ్వు కావాలి. వాడు ప్రేమిస్తే సాజానే కట్టిస్తాడు. అరే దాని మీదకి ఎక్కి మొత్తుకోరా. ఐ లవ్ యూ బాబీ. కావాలి ఇప్పుడు. ప్రాంక్ రా. ఐ లవ్ యూ బాబీ. నా ప్రాణమా నీకోసమే ప్రేమను యాక్సెప్ట్ చేసావా? యాక్సెప్ట్ చేయలేదు. చూసావా? ఇది మా ప్రేమ అంటే అర్థమైతుందా? ఇది వాడు ప్రేమించేది ఇది. పిచ్చి ప్రేమ రాసి పూకా. నా తమ్ముడు ఏందిరా సస్తేరా? ఇవన్నీ ప్రాంకే మామ. నీకు చిరంగిన సీరియస్ గా చెప్తున్నా నేను. ఓ, నాకు నువ్వు కావాలి. చచ్చిపోయింది 2 నిమిషాలు చూడు. ముత్తోడు అడిగి అట్లా నించుండు. నాకేమైంది? ఏంట్రా పిచ్చి నాకు పిచ్చి నువ్వు కావాలి బాబీ. చేస్తున్నావు? అదో మధ్య అన్న మీ బావ వచ్చిండు. నేను యో, బాగా యో, చెప్తా, సీరా, మాట్లాడుకుంటా. ప్రేమించడం తప్పేం కాదు. మనుషులు వాడంతగానో రిస్క్ చేసినట్టు మేము కొంచెం సపోర్ట్ చేయాలి. అరే ఈ మనుషులు మాట ఏదో చెప్పరా. నేను ఓకే ప్రాంక్ చేసిన, ఓకే సారీ. నువ్వు ఏదో చేసినావు, నువ్వు ప్రాంక్ అనుకుంటావు, అది నాకు ప్రాంక్ అని తెలీదు. కానీ నాకు ఫీలింగ్స్ వచ్చేసినాయి నీ మీద. నీకు కూడా తెలుసు నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ నీకు ప్రపోజ్ చేస్తున్నా అని. ఓకే సరే ఒకసారి మోకాల మీద మంచి ప్రపోజల్ ఏ ఇది ప్రాంక్, మళ్ళీ ఇది ప్రాంక్ అంటారు. పిచ్చిదాన వాడు చచ్చిపోయింది. సరే, సరే. ఒక్క అడుగు ఇట్లా దెంగేస్తే అరే ఇట్లా ఇది చూపిరా. చూపలేదు ఎంత ఎంత కిందికి కిందికి ఉందో. దీని మీద ఈ బండరాయి మీద వాడు ఎంత రిస్క్ చేసి కొంచెం అట్లా నింటే అయిపోయింది. ఇగో ఎంత చచ్చిపోతాడు మడ్డ. సరేరా, నీది నిజమైన ప్రేమ నీది. సరేనా, ఇప్పుడు ఏంటి? వస్తే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ అబ్బోయ్. మళ్ళీ ఒకసారి మళ్ళా నేను చస్తే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు చస్తే మాత్రం నేను ఏడుస్తా. ఇగో పోయిరా. ఇగో I love you. నిజంగా ఈ పువ్వు లేదు, కాలని కొనుక్కొని వస్తా. ఇప్పుడే స్పాట్ లో నిజంగా సీరియస్ గా చెప్తున్నా. యాక్సెప్ట్ చేయవాడు, యాక్సెప్ట్ చేయి. ఇట్లాంటి బంగారం చేయలు 10 కొనుక్కొస్తాడు వాడు. కావాలా ఇప్పుడు నీకు? చేయనొద్దు, ఏమొద్దు, లవ్వే వద్దు. అసలు నువ్వు చెప్పినమాట నీకే చెప్తున్నా, నాకు రియలైజ్ అయింది. నువ్వే చెప్పేగా నువ్వు యాక్సెప్ట్ చేయకుండా ఇప్పుడు నీ కోసం మళ్ళీ కోసుకుంటా. మళ్ళా కోసుకుంటా. ఒక్కళ్ళ కోసం కోసుకుంటూ కోసుకున్నారా? అది స్టేజెస్ ఆఫ్ మరి లవ్. వెళ్ళిపోయిందామా? అరే, అయ్యా కోసుకుంటా. అది ఎలా? కోసుకుంటా. లేదు, దుంకేస్తాడు. ఏదో ఒకటి చెప్పు. కోసుకుంటా. ఏదో ఒకటి చెప్పు. Love you, love you. మనం ఒకటి. సరే, మీరు మాట్లాడుకోండి. మాట్లాడుకోండి. మేము బయట కానీ అరే బయటికి పోయేదేంటి? నువ్వు అలాగే ఉండవచ్చు. బాబు కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. మనకి బావ సపోర్ట్ ఉంది, మమ్మీ సపోర్ట్ ఉంది. నాకు ఎట్లా ఫీలింగ్స్ వచ్చింది, మా మమ్మీతోనే మాట్లాడుకుంటా. నీకు ఎప్పుడు ఫీలింగ్స్ ఉంటాయి, ఎప్పుడు ఉండదో నాకు తెలియదు. అలా ఉన్నప్పుడు మన ఇద్దరు ఎంత బాగున్నారు, అందరు బాగున్నారు అంటున్నారు. ఏం లేదు, నువ్వు అలా చెప్తున్నావు అంతే. వద్దురా, ఫ్రెండ్స్ లాగానే మంచిగా ఉంటారు. ఏంటి ఏంటి నాన్న? నీకేమైందో సడన్ గా నాన్న అంటే మీ బావ ఒప్పుకుంటున్నాడు, దాసం ఒప్పుకున్నాడు, అందరూ ఒప్పుకున్నారు. మీ బావ మాట్లాడతాడు ఇంట్లో కావాలంటే, నేను మా ఇంట్లో మాట్లాడుతున్నాను. పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం ఇప్పుడే కట్టాలి తాళి, అది కట్టేస్తాం.
సరే అవన్నీ కాదు, నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి నాకు కొంచెం టైం మరి నిన్న నేను నిలబడుకుంటే టైం ఇచ్చినావు నువ్వు కూడా అట్లే వచ్చి నాకు తెలియదుగా, నిజంగా నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడతావుగా, నాకు కొంచెం టైం నేను చెప్తా. అట్లా ఎట్లా హర్ట్ చేస్తావు ఫీలింగ్స్ తో? నేను హర్ట్ చేయట్లే, టైం అంటున్నా అంతే. ఎందుకో ఇది నాకు అర్థం కావట్లే. నేను ప్రాంక్ చేసినా సరే అమ్మాయి చేసింది ఏమంటారు.